పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. లూకా శుభవార్త 10వ అధ్యాయము 38వ వచనము. వారు ప్రయాణము చేయుచుండగా యేసు ఒక గ్రామమునకు వచ్చెను. అచ్చట మార్తమ్మ అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించెను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, జూలై నెల 29వ తేదీ యావత్ శ్రీ సభ పునీత మార్తమ్మ గారి పండుగను కొనియాడుతూ ఉన్నది. యేసు ప్రభుని ప్రియమైనటువంటి శిష్యులు, యేసు ప్రభుని ప్రియమైనటువంటి స్నేహితులు యొక్క మార్తమ్మ, మరియమ్మ, లాజరు యొక్క కుటుంబము యొక్క సోదరీమణులు యేసు ప్రభుని ఎంతో ప్రేమగా తమ యొక్క గృహమునకు ఆహ్వానించినటువంటి విశ్వాసము కలిగినటువంటి కుటుంబము. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభు తన యొక్క జీవిత కాలంలో 3 సంవత్సరాల పరిచర్యలో కొన్ని గృహాలను మాత్రమే ఆయన సందర్శించినట్లుగా మనకి అర్థమవుతూ ఉన్నది. పేతురు గృహాన్ని ఆయన సందర్శించాడు, జకరయ్య గృహాన్ని ఆయన సందర్శించాడు. మరి ఈరోజు చదివినటువంటి మార్తమ్మ, మరియమ్మ, లాజరు యొక్క గృహాన్ని ఆయన సందర్శించాడు. వీరు బెతానియా గ్రామానికి చెందినవారు. ఎప్పుడు క్రీస్తు ప్రభు ఈ బెతానియా గ్రామానికి వెళ్ళినా ఆయన బస చేసేటువంటి ఇల్లు ఈ యొక్క మార్తమ్మ, మరియమ్మ, లాజరు గారి యొక్క గృహము. ఎప్పుడు ఆ మార్గం గుండా వెళ్తూ ఉన్నా, ఒకవేళ ఆ ఊరి గుండా ఆయన వెళ్తున్నట్లయితే వారి ఇంటిలో సేద తీరేవాడు అని చెప్పేసి మనకు అర్థమవుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధ వాక్యం ద్వారా తన యొక్క శిష్యులను పరిచర్య నిమిత్తం ఈ యొక్క లోకమునకు పంపినప్పుడు క్రీస్తు ప్రభు పలికినటువంటి మాట, మీరు గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఒకవేళ శాంతి కాముడు ఉన్నట్లయితే ఆ గృహములో మీరు ఉండండి, వాళ్ళు పెట్టినదేదో భుజించండి, వాళ్ళతో పాటు మీరు నివసించండి, వారికి ఉన్నంత కాలం మీరు అక్కడే ఉండండి. అక్కడ శాంతి కాముడు ఉన్నట్లయితే మీ శాంతి ఆ గృహం మీదకి ఇవ్వబడుతూ ఉంది అని చెప్పేసి పరిశుద్ధ వాక్యం ద్వారా ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. మరి ప్రభువే స్వయంగా వారి యొక్క గృహాన్ని సందర్శించాడంటే ఆ గృహములో ఎంతగా శాంతి అనేది ప్రభు గమనించి ఉంటాడు. ఆయన అంగీకరించారు కాబట్టి ప్రభుని యొక్క ప్రియమైనటువంటి, ప్రేమించబడినటువంటి బిడ్డలుగా జీవిస్తూ ఉన్నారు కాబట్టి ఆ గృహంలో ప్రభు తన సంపూర్ణ శాంతిని కురమరించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతగా ఆ యొక్క గృహాన్ని వాడిని ప్రేమించాడంటే తన యొక్క సహోదరుడు మరణించినప్పుడు ఆ యొక్క గృహాన్ని సందర్శించాడు ప్రభు. ఆ గృహాన్ని సందర్శించడం మాత్రమే కాదు, ఆయన సందర్శించడానికి నిదర్శనముగా, వారి మీద ఉన్నటువంటి ప్రేమకు నిదర్శనముగా మరణించినటువంటి లాజరును సమాధి నుంచి లేపాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి వారు ఎప్పుడైతే గృహానికి ప్రభుని ఆహ్వానించారో ఈ గొప్ప అద్భుతాన్ని వారి యొక్క జీవితంలో చవి చూడగలిగారు. కాబట్టి మన గృహాలకి కూడా ప్రభుని ఆహ్వానిస్తే గొప్ప అద్భుత కార్యాలను చవి చూస్తాం. ప్రభు గృహంలోనికి అడుగు పెట్టాడంటే దేవుని దీవెనలు మన యొక్క గృహంలో చవి చూడగలుగుతాం. ఊహించినటువంటి మేలులను, ఊహించినటువంటి అద్భుత కార్యములను, ఊహించినటువంటి దేవుని యొక్క క్రియలు మన యొక్క జీవితంలో, మన గృహంలో జరిగించబడతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మార్తమ్మ గృహంలో కూడా ప్రభు చేసినటువంటి గొప్ప అద్భుతం అదే. వారు ఊహించలేదు. మార్తమ్మ గారు అనుకున్నారు, అంతిమ దినమున తన తమ్ముడు లేపబడతాడు, లాజరు లేపబడతాడులే, ఇంకంతా అయిపోయింది, ఇంకా ఎవరు ఏమీ చేయలేము, చివరికి యేసు ప్రభు వచ్చినా కూడా ఆయన కూడా ఏమీ చేయలేడు అని చెప్పేసి అనుకున్నది. కానీ తన యొక్క ఆలోచనలకు అతీతముగా ప్రభు అక్కడ అద్భుత కార్యము చేశాడు. ఎప్పుడో జరుగుతుందిలే అనుకున్నటువంటి కార్యము దేవుడు తన కళ్ళ ఎదురుగానే చేసి చూపించాడు. అంతిమ దినమున కాదు, ఇప్పుడే నువ్వు దేవుని మహిమను చూస్తావు అని చెప్పేసి ఒక్క మాటతో సమాధిలో 3 రోజులు సమాధిలో ఉంచబడినటువంటి శవాన్ని ఆయన జీవముతో లేపాడు. అంత గొప్ప దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మార్తమ్మ ఈ యొక్క విశ్వాసానికి, లేదా ప్రభు అక్కడ చేసినటువంటి ఆ గొప్ప అద్భుత కార్యానికి సాక్షిగా నిలబడుతూ ఉంది. ఈ యొక్క అద్భుతాన్ని చూసిన తర్వాత ఇంకెంత గొప్పగా ఆమె ప్రభువుని
విశ్వసించి ఉంటుందో, ఇంకా ఎంత గొప్పగా ప్రభుని యొక్క సువార్తను పరిచర్యను చేయడానికి ఆమె ఆసక్తి చూపించి ఉంటుందో మనందరం కూడా ఆలోచన చేసుకోవచ్చు. దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో యూదా ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా యేసు ప్రభువుని తృణీకరిస్తూ ఉంటే, ఆయనని ఎలాగ చంపివేద్దామా అని అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటే, కొంతమంది మాత్రం యేసు ప్రభుని యందు విశ్వాసం పెంచుకొని ఉన్నారు. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. ఆయన ఎప్పుడు వారి ప్రాంతములకు వచ్చినా తమ యొక్క గృహమునకు ఆహ్వానించారు. అటువంటి వారిలో ఒక కుటుంబమే ఈ యొక్క మార్తమ్మ, మరియమ్మ, లాజరు యొక్క కుటుంబం. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది, దేవుడు వారిని ఎంతో ప్రేమించాడు అని పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరం కూడా వింటూ ఉన్నాం. యోహాను శుభవార్త 11వ అధ్యాయము తర్వాత వచనం మనం చూసినట్లయితే 11వ అధ్యాయం 5వ వచనం, యేసు మార్తమ్మను ఆమె సోదరిని లాజరును ప్రేమించెను అని పరిశుద్ధ గ్రంథం చాలా క్లియర్గా మనకు తెలియజేస్తుంది. యేసు ప్రభు ప్రేమించినటువంటి కుటుంబం. మరి ఈరోజు మార్తమ్మ ఒక స్త్రీని మనందరము కూడా ఈరోజు కొనియాడుతూ ఉన్నామంటే ఆమె చేసినటువంటి ఆ గొప్ప పరిచర్య. యేసు ప్రభు ఎప్పుడైతే ఆ గ్రామానికి వస్తూ ఉన్నాడో, వారి ఊరికి వస్తూ ఉన్నారు అని ఈ మార్తమ్మకి తెలిసిందో, ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళింది యేసు ప్రభుని ఆహ్వానించడానికి. ఆమె చేసినటువంటి ఈ యొక్క పని మనందరికీ కూడా ఆమెలో ఉన్నటువంటి ఆ గొప్ప విశ్వాసాన్ని మనకి వ్యక్తపరుస్తూ ఉన్నది. యేసు ప్రభుని తమ యొక్క గృహానికి ఆహ్వానించడం ద్వారా ఆమెలో ఉన్నటువంటి ఆ విశ్వాసము మనకు ఎంతగానో వ్యక్తపరచబడుతూ ఉన్నది. యేసు ప్రభుని మన యొక్క గృహంలోనికి ఆహ్వానించాలి. తన యొక్క గృహానికి ఆమె ఆహ్వానించడానికి పరిగెత్తుకుంటూ వస్తుందంటే యేసు ప్రభుని తన యొక్క జీవితంలోనికి ఆమె ఆహ్వానించింది అని మనందరికీ కూడా అర్థమవుతూ ఉన్నటువంటి సత్యం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభుని ఆహ్వానించింది. మరి యేసు ప్రభుని ఆహ్వానించడం మాత్రమే కాదు, ఆయనకి ఏమన్నా తయారు చేసి పెట్టాలి. ఇంత దూరం ఆయన ప్రయాణమై వచ్చాడు కాబట్టి ఆయన తినటానికి ఆయనకి ఏదో ఒక శ్రేష్టమైనటువంటి భోజ్యాన్ని, ఆతిథ్యాన్ని ఏర్పాటు చేయాలి అని ఆమె అనేకమైనటువంటి విషయాలలో సతమతమైపోతూ ఉండటం మనం తర్వాత వచనాల్లో చూస్తూ ఉంటాం. అనేకమైనటువంటి పనుల్లో పడిపోయింది. ప్రభు నా కొడుకు కోసం ఏమి తయారు చేద్దామా అని చెప్పేసి ఈ యొక్క పనిలో ఆమె నిమగ్నం అయిపోయింది. కానీ ఇక్కడ క్రీస్తు ప్రభు పలికినటువంటి మాటలు మనకి కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కానీ కొన్నిసార్లు మన జీవితంలో ఇదే చేయవలసినటువంటి పని. మార్తమ్మ వచ్చేసి ప్రభుని అడుగుతుంది, ప్రభువా, నేను అనేకమైనటువంటి పనుల్లో సతమతమైపోతూ ఉన్నాను, కానీ నా సహోదరి నీ దగ్గరే కూర్చొని ఏమీ చేయకుండా ఉన్నది, కాబట్టి ఆమె నా యొక్క సహాయానికి పంపించు ప్రభువా అని ప్రభువును ప్రాధేయపడినప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, మార్తమ్మ, మార్తమ్మ, నువ్వు అనేకమైనటువంటి పనుల్లో సతమతమైపోతూ ఉన్నావు, కానీ కావలసింది ఒక్కటే, అది మరియమ్మ శ్రేష్టమైన ఉన్నతమైన దాన్ని ఆమె ఎన్నుకున్నది, అది ఆమె నుంచి తీసివేయబడదు అని ప్రభు పలికినటువంటి మాటల్లో మనం గమనించాల్సినటువంటి విషయం. ప్రభు పని చేయవద్దు, ఎవరైనా అతిథి వచ్చినప్పుడు వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని, వారికి ఇవ్వాల్సినటువంటి ఆతిథ్యాన్ని ఇవ్వకుండా ఉండాలి, వారి దగ్గర కూర్చొని ఉండాలని కాదు, చేయాల్సినన్ని కూడా చేయాలి. కానీ వాటన్నిటికీ కూడా ఉత్తమమైనది ప్రభుని యొక్క సన్నిధిలో ఉండటం, ప్రభుని యొక్క వాక్యాన్ని ఆయన బోధించేటువంటి బోధనలు వినడం, ఇది ఉన్నతమైనదిగా ప్రభు పరిగణిస్తూ ఉన్నాడు. అనేకమైనటువంటి పనులు అన్నిసార్లు కూడా ఉంటాయి. అనేకమైనటువంటి పనులలో మనం నిత్యము కూడా సతమతమైపోతూ ఉంటాం. కానీ కొద్ది నిమిషాల పాటు ప్రభు మనతో ఉన్నాడనేటువంటి సత్యాన్ని గ్రహించి ఆ ప్రభుని యొక్క పాదముల చెంత కూర్చొని ఆయన యొక్క మాటలు ఆలకించడం అనేది చేసేటువంటి అన్ని పనుల కన్నా కూడా శ్రేష్టమైనది, ఉన్నతమైనది అని పరిశుద్ధ వాక్యం ద్వారా మనకి వ్యక్తపరచబడుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ మరియమ్మ చేస్తున్నటువంటి పనిని ప్రభు తప్పుపట్టలేదు, కానీ ఆ పని కన్నా కూడా మరియమ్మ ఎన్నుకున్నటువంటి పని ఉత్తమమైనది అని చెప్పేసి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అనేక సార్లు మన యొక్క జీవితంలో కూడా దేవునికి సమయాన్ని ఇవ్వకుండా అనేకమైనటువంటి పనుల్లో సతమతమైపోతూ ఉంటాం. ఉద్యోగంలో సతమతమైపోతూ ఉంటాం, మిగతా పనుల్లో సతమతమైపోతూ ఉంటాం. దేవుని యొక్క సాన్నిధ్యాన్ని అనుభవించకుండా, దేవుడు మనతోనే ఉన్నాడు, ప్రభు నాతోనే ఉన్నాడు, ఆయనతోటి సమయాన్ని వెచ్చించాలి, కొద్ది నిమిషాలు ప్రార్థనలో గడపాలి, కొద్ది నిమిషము దేవాలయానికి వెళ్ళాలి అన్నటువంటి ఆలోచన అనేక సార్లు మన యొక్క పనుల వల్ల మనం మర్చిపోతూ ఉంటాం. దేవుని యొక్క సన్నిధికి సమయాన్ని వెచ్చించాలి,
దేవుని యొక్క బోధనలకి సమయాన్ని వెచ్చించాలి, దేవునిలో సమయాన్ని వెచ్చించాలి అనేటువంటి సత్యాన్ని అనేకసార్లు మనం మర్చిపోతూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క వాక్యం ద్వారా క్రీస్తు ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు, దేవునితో సమయం గడపడం మిగతా అన్నిటికన్నా కూడా శ్రేష్టమైనది. ఇక్కడ దేవునితోటి నీ యొక్క సమయాన్ని ఎప్పుడైతే వెచ్చిస్తావో అది ఉన్నతమైనదిగా ఉంటూ ఉన్నది. మిగతా అన్ని కార్యాలు ఈ యొక్క సమయమే నీ యొక్క జీవితంలో చేసి పెడుతుంది అన్నటువంటి సత్యము మనకి ఇక్కడ క్రీస్తు ప్రభు క్లియర్గా తెలియచేస్తూ ఉన్నాడు. మరి మార్తమ్మ ఈ సమయంలోనే కాదు, తన యొక్క సహోదరుడు లాజరు మరణించినప్పుడు కూడా యేసు ప్రభు వాళ్ళని పరామర్శించడానికి వెళ్తూ ఉన్నాడు, వాళ్ళని ఓదార్చడానికి వెళ్తూ ఉన్నాడు. ఈ సమయంలో కూడా మరియమ్మ ఇంటి అందే కూర్చొని ఉన్నది, కానీ మార్తమ్మ మాత్రం ఆయనకి ఎదురు వెళ్ళింది. ప్రభుడికి ఎదురు వెళ్ళి మరలా ఎంతో ఆనందంతో తనను ఆహ్వానిస్తూ ఉన్నది. ఎందుకంటే ప్రభుని ఆహ్వానించడం అంటే ఆమె చాలా ఇష్టంలాగా మనకి యొక్క వాక్యం ద్వారా అర్థమవుతున్నది. ప్రభు ఎప్పుడెప్పుడు తన యొక్క గృహాన్ని సందర్శిస్తాడు, ఎప్పుడెప్పుడు తనని గృహానికి ఆహ్వానించుదామా అన్నటువంటి ఆలోచన మార్తమ్మలో సంపూర్ణంగా ఉన్నది అని ఈ పరిశుద్ధ వాక్యం ద్వారా మనకు క్లియర్గా తెలియచేయబడుతూ ఉన్నది. మరి ఈ సమయంలోనూ మార్తమ్మ అడుగుతూ ఉన్నది, తన యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నది. చూడండి దేవుని ఎంత క్లియర్గా ఆమెకి తన యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరుస్తుంది. ఆయన నిజమైనటువంటి రక్షకుడు, ఆయన నిజంగా దేవుని కుమారుడు, ఆయనే మెస్సయ్య, ఆయనే దేవుడు అన్నటువంటి సత్యము ఆమె సంపూర్ణంగా గ్రహించింది అని మనకు అర్థమవుతున్నది. లాజరు మరణించిన తర్వాత ప్రభు అక్కడికి వచ్చిన తర్వాత అతను తిరిగి లేస్తాడు అని చెప్పినప్పుడు నిజమే ప్రభువా అని చెప్పేసి చెప్పడం మాత్రమే కాదు, ప్రభుని ఆహ్వానించిన వెంటనే మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధ వాక్యం ద్వారా. దేవుని బిడ్డలారా, యోహాను శుభవార్త 11వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే మార్తమ్మ యేసుతో, ప్రభు మీరు ఇష్ట ఉండి ఉండొచ్చు, నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాడు. 21వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. యోహాను శుభవార్త 11వ అధ్యాయం 21వ వచనంలో మార్తమ్మ వ్యక్తపరుస్తున్నటువంటి విశ్వాసం, ప్రభువా మీరు ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాదు. అంటే అర్థం ఏమిటి? ఖచ్చితంగా ప్రభు ఏదో ఒకటి చేసి తనను స్వస్థపరిచే ఉండేవాడు, ఖచ్చితంగా తనను బ్రతికించి ఉండేవాడు అన్నటువంటి విశ్వాసాన్ని తాను అక్కడ వ్యక్తపరచడాన్ని బట్టి ఈయన నిజంగా దేవుని కుమారుడు అన్నటువంటి సత్యాన్ని ఆమె గ్రహించింది. అంతేకాదు దేవుని బిడ్డలారా, తర్వాత కూడా ప్రభు మరికొన్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నప్పుడు నాకు తెలుసు అతడు అంతిమ దినమున లేపబడతాడు అన్నటువంటి విశ్వాసాన్ని కూడా మార్తమ్మ బహు స్పష్టంగా వ్యక్తపరుస్తూ ఉన్నది. కాబట్టి మార్తమ్మలో ఉన్నటువంటి యొక్క గొప్ప విశ్వాసం ఈరోజు సమస్త మానవాళికి కూడా ఒక గొప్ప ఉదాహరణగా ఉంటూ ఉన్నది. దేవుని మన యొక్క గృహాలకి ఆహ్వానించాలి, ప్రభుని మనలోనికి ఆహ్వానించాలి. ఆయన నిత్యము కూడా మన యొక్క గృహాన్ని సందర్శించినప్పుడు ఆయనకి చేయాల్సినటువంటి గొప్ప ఆతిథ్యాన్ని మనం ఇవ్వాలి. అంతేకాదు ప్రభునితోటి సమయాన్ని కూడా గడపాలి అన్నటువంటి విషయాలు మార్తమ్మ ద్వారా మనకు అనేకమైనటువంటి ప్రభు బోధనలు మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి. మరి పరిశుద్ధ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, మార్తమ్మ పనిచేసే వారందరికీ కూడా, గృహస్థ స్త్రీలందరికీ కూడా పాలక పునీతురాలుగా ఉంచి ఉన్నది. ఎంతో బాధ్యతగా తన యొక్క పనులను నిర్వహించేటువంటి స్త్రీ, నిత్యము కూడా పనులలో నిమగ్నమైపోతూ ఉన్నటువంటి స్త్రీ, తన యొక్క పనిని నిత్యము కూడా ఎంతో బాధ్యతగా నెరవేర్చేటువంటి స్త్రీ, ప్రభుని నిత్యము కూడా తన యొక్క గృహానికి ఆహ్వానించేటువంటి స్త్రీ, దుఃఖములోను ప్రభు వస్తున్నాడంటే సంతోషంగా ప్రభునకు ఎదురు వెళ్ళినటువంటి స్త్రీ, ఆ సమయంలో కూడా ప్రభుతో ఎంతో సంతోషంగా ఆ గొప్ప విశ్వాసాన్ని చాటి చెప్పినటువంటి స్త్రీ మార్తమ్మ గారు. కాబట్టి మార్తమ్మ గారి యొక్క విశ్వాసం ఈరోజు మనందరికీ కూడా గొప్ప నిదర్శనగా, ఆదర్శముగా ఉంటూ ఉన్నది. మరి ఆ మార్తమ్మ గారి వలె మన యొక్క జీవితాలు కూడా ప్రభుని ఆహ్వానించేటువంటి జీవితాలుగా తీర్చిదిద్దుకుందాం. ఆ ప్రభుని యొక్క ప్రేమకు, కృపకు పాత్రలం అవుదాం. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు పరమ పవిత్రమైన దేవా, మీరు మరియమ్మను, మార్తమ్మను, లాజరు యొక్క కుటుంబాన్ని ప్రభు ప్రేమించారు. దీన్ని బట్టి మీకు స్తోత్రములు నాయన. వారికి గృహాన్ని ప్రభు మీరు సందర్శించినటువంటి రీతిని బట్టి మీకు స్తోత్రము. ఇదిగో ప్రభా, ఈ సమయంలో మార్తమ్మ వలె
మేమందరం కూడా మా గృహానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మా గృహాన్ని సందర్శించండి ప్రభా. మా గృహంలో మీ యొక్క అద్భుత కార్యములు జరిపించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆమె వల్ల నిత్యము ప్రభు మా యొక్క జీవితంలోనికి, మా యొక్క గృహంలోనికి, మా సంఘంలోనికి ప్రభా మిమ్మల్ని ఆహ్వానించేటువంటి బిడ్డలుగా తీర్చిదిద్దమని, దీని ద్వారా ప్రభ నీ అపారమైనటువంటి ప్రేమకు మేమందరం కూడా పాత్రులమయ్యేటువంటి భాగ్యాన్ని దయచేయమని ఈ మనవులను మా నాథుడైన యేసుక్రీస్తుని అతి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.